ఏఎం న్యూస్కి స్వాగతం. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నంద్యాల జిల్లా ఆలగడ్డ నియోజకవర్గం ఉయ్యాలవాడ మండలంలోని కొండుపల్లి గ్రామంలో ఘోరమైన దారుణానికి ఒడికట్టారు గుర్తు తెలియని దుండగులు. కక్ష సాధింపు కోసమో లేక ఓర్చుకోలేకనో తెలియదు కానీ కొందరు గుర్తు తెలియని దుండగులు దాదాపు 12 ఎకరాల పంట పొలాలకు నిప్పు పెట్టి బూడిద చేశారు. వివరాల్లోకి వెళ్తే కొండుపల్లి గ్రామానికి చెందిన పాణ్యం బాలయ్యకు చెందిన 4 ఎకరాల పొగాకు పంటను, విశ్వనాథ్ రెడ్డికి చెందిన 3 ఎకరాల కంది పంటను, రవికుమార్ ఆచారికి చెందిన 1 ఎకరా కంది పంటను, అంబటి శేఖర్ రెడ్డికి చెందిన 4 ఎకరాల జొన్న పంటను నిన్న అర్ధరాత్రి సమయంలో నిప్పు పెట్టి కాల్చేశారు. ఈ ప్రమాద ఘటనతో బాధిత రైతులకు సుమారు 20 లక్షలకు పైగా నష్టం వాటిల్లింది. విషయం తెలుసుకున్న వెంటనే భూమా కిషోర్ రెడ్డి బాధిత రైతుల పంట పొలాల దగ్గరకు వెళ్లి రైతులను పరామర్శించి వెంటనే ఈ చర్యలకు పాల్పడ్డ వారిపై చర్యలు తీసుకోవాలని, ఇక ముందు ఇటువంటి చర్యలకు మళ్లీ పాల్పడకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ఉయ్యాలవాడ ఎస్ఐ రామాంజనేయ రెడ్డిని కోరడం జరిగింది. అనంతరం ఉయ్యాలవాడ మండల వ్యవసాయ అధికారి రాజేంద్ర కుమార్ మాట్లాడుతూ బాధిత రైతుల పంట పొలాలను పరిశీలించడం జరిగిందని, నష్టపోయిన బాధిత రైతులకు తప్పకుండా న్యాయం జరిగేలా చూస్తానని హామీ ఇచ్చారు. అనంతరం బాధిత రైతులు మాట్లాడుతూ ఎన్నో రోజుల కష్టంతో పండించిన పంటను ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ఈ రకంగా కాల్చివేయడం చాలా బాధాకరంగా ఉందని, పోలీసులు వెంటనే ఈ ప్రమాదానికి కారణమైన వారిని పట్టుకొని కఠినంగా శిక్షించి మాకు న్యాయం జరిగేలా చూడాలని ఏఎం న్యూస్ ద్వారా విన్నవించుకున్నారు. పట్టాలతో సహా కాలిపోయినాయి. పరిస్థితి చూస్తుంటే చాలా దారుణంగా ఉంది. కొండుపల్లి గ్రామంలో నిన్న రాత్రి జరిగిన సంఘటన, దాదాపు పొగాకు 15 క్వింటాలు 20 క్వింటాలు పొగాకును తగలబెట్టడం జరిగింది. దాదాపు 6 లక్షలు 5 లక్షలు అతనికి నష్టం జరగడం జరిగింది. అదేవిధంగా శనిగలు, ప్రతి ఒక్కటి కందులు అన్నీ ఈ విధంగా ఇది చేయడం జరిగింది. కేవలం ఇది ఎట్లా తయారైపోతుందంటే కక్షపూరితంగా పుల్లరి విషయంలో పంచాయతీ వినట్లేదని చెప్పేసి కొంతమంది పర్సనల్ గ్లడ్జెస్ తీసుకోవడానికి ఇలా తయారైపోయింది. లాస్ట్కి ఆస్తిని ధ్వంసం చేసే విధంగా తయారైనారు. ఎక్కడికి పోతున్నా ఈరోజు ఆలగడ్డలో లా అండ్ ఆర్డర్? ఒక పక్క దొంగ డాక్యుమెంట్లు పుట్టిస్తారు, ఒక పక్క బెదిరించి వాళ్ళకి నచ్చకపోతే ఇది చేస్తున్నారు. ఆఖరికి ఈరోజు గ్రామాలకు కూడా బాకింది ఇది. పుల్లరికి ఒప్పుకోకపోతే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు పంటను తగలబెట్టిపోతున్నారు. ఏంది ఇది? గాడిదలు కాస్తున్నట్టున్నారు. ప్రభుత్వం ఏం చేస్తుందో మాకు అర్థం కావట్లేదు. పుల్లరి విషయంలో పెత్తనాలు ఎందుకు తీసుకొస్తున్నారో అర్థం కావట్లేదు. సో వెంటనే ఇది ఎవరు చేసినారా అనేది ఇన్సిడెంట్ ఇమీడియట్గా వాళ్ళని పోలీసు వాళ్ళు ట్రేస్ చేసి నష్టపరిహారం అనేది వాళ్ళతో కట్టించాల్సిందిగా కోరుతున్నాం. అది 4 ఎకరాలు సార్ పొగాకు నాటినాను. దాన్ని మొత్తం 700 తాళ్ళు సార్. మొత్తం అవి అంటే 15 నుంచి 20 క్వింటాలు కావచ్చు సార్. ఎంత నష్టం జరిగింటుంది? మొత్తం 5 లక్షలు అనుకో సార్. అంటే ఎవరు చేసింటారని మీ అభిప్రాయం? మామూలుగా ఎవరు సార్ ఒక్కసారి అయితే మన అందరికీ డౌట్ పడతాము. 4 సార్లు కలిసారు కాబట్టి ఎవరికైనా డౌట్ ఆడాలి లేకున్నాం సార్. అంటే ఇది కావాలని జరిగిందనా లేకపోతే? కావాలనే సార్, క్లియర్గా అర్థమవుతుంది.
క్లియర్ కట్గా నాలుగు తగలబెట్టినారంటే కావాల్సి కానీ కక్షపూరితంగానే చేసినారు, మాట వినట్లేదు అని చెప్పి ఇవన్నీ జరుగుతున్నాయి. ఒకరిదైతే మనం డౌట్ పడింది, మనం ఒకటేదో యాక్సిడెంటల్గా జరిగిందంటే ఒకటి జరిగింటుంది, కానీ ఇది అది కాదు కదా. వాంటెడ్గా చేశారు. నలుగురిని ఎంచుకొని 4 చోట్ల చేశారు. గ్రామం. నా పేరు మహేంద్ర రెడ్డి. మా ఊర్లో మేము 5 ఎకరాలు జొన్న సాగు చేసినాము. దీంతో నిన్న రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టడం జరిగింది. 4 ఎకరాలు పూర్తిగా దగ్ధం అయిపోయింది. దీంట్లో పోలీసు వాళ్ళు తగిన చర్యలు తీసుకొని నిందితులను ఎవరో పట్టుకోవాల్సిందిగా కోరుతున్నాము. మేము ఎంతో కష్టపడి ఈ విధంగా మేము పంటలు పండించిన తర్వాత ఈ విధంగా నష్టం చేయడం మరి ఎప్పుడే కానీ రిపీట్ కాకుండా చూసుకోవాలని పోలీసు వాళ్ళను కోరుతున్నాం. మేము మాకు ఏదైనా కానీ నష్టపరిహారం ఏదైనా వచ్చేటట్టు ఉండే చేయాల్సిందిగా కోరుతున్నాం. అదే ఇప్పుడు ఈరోజు జొన్న, తర్వాత పొగాకు, కంది ఈ కొండపల్లి గ్రామంలో సాగు చేసినటువంటి 4 ఎకరాల జొన్న, 4 ఎకరాల కంది, 3 ఎకరాల పొగాకు ఈ అగ్నికి ఆహుతి అయింది. ఇది రైతుల ఫిర్యాదు మేరకు ఇక్కడ వచ్చి పంట పొలాలను మనం ఏవైతే కాలిపోయినాయో వాటిని చూసి ఈ ప్రాథమిక నివేదికను పై అధికారులకు, ఉన్నతాధికారులకు పంపించడం జరుగుతుంది. ఉన్నతాధికారుల ఆదేశం మేరకు రైతులకు ఏదైనా సాయం అందితే కనుక అందించగలగటానికి అవకాశం ఉంటుంది. ఇది బి రాజేంద్ర కుమార్, మండల వ్యవసాయ అధికారి, ఉయ్యలవాడ.